వచ్చిన తర్వాత ఏమైనా అది కనిపిస్తుందేమో తెలియదు, కానీ ఇప్పుడైతే ఏం కనిపించడం లేదు. ఎవరి విమర్శలు వాళ్ళు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు, అది కూడా స్తుతి నుంచి మాట్లాడుకుంటున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. సరే, అభ్యర్థులు దాదాపు అందరూ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే ఏమి ఉంటాయి, మార్పులు చేర్పులు ఒకటో రెండో జరుగుతున్నాయి. అటు వైఎస్ఆర్సీపీలో జరిగే అవకాశాలు, ఇటు ప్రతిపక్ష పార్టీలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాటి ప్రభావం అంతగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు అన్నట్టు ఓవరాల్ గా ఇవాళ ప్రభుత్వము, అంటే ప్రస్తుత ప్రభుత్వము కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే ఆశగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఏం చేయబోతున్నారు రాబోయే కాలంలో అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలనే కొనసాగించటము, లేదా వాటికి ఇంకా కొన్ని యాడ్ చేయడము, అంటే ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయడానికి ఇంకా వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం లేదు, తయారు చేస్తున్నారు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇంతకాలము సంక్షేమానికి నిధులు ఎలా వచ్చాయి, అప్పులు పాలైపోయింది రాష్ట్రం అని చెప్పినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అంతకు మించి హామీలు ఇస్తే వీళ్ళకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా చేయగలుగుతారు? అది కూడా చెప్పాలి జనాలకి. అది చెప్పగలుగుతారా? ఏ విధంగా మేము రెవెన్యూ తీసుకొస్తాము అంటే కేవలం కేంద్రంలోని బీజేపీ అధికారం మళ్ళీ వస్తే మనకేదో సహాయం చేస్తుందనే నమ్మకంతోనే ఈ తెలుగుదేశం జనసేనలు ఉన్నాయా, లేదా రాష్ట్ర యొక్క రెవెన్యూ పెంచుకునేటువంటి మార్గాలు ఏమైనా దగ్గర ఉన్నాయా? అది చెప్పాలి. అది చెప్పకపోతే జనము ఏమని అర్థం చేసుకుంటారు? ఇప్పుడు 4,000 ఇస్తున్నా అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అనుకున్నాం నేను 5,000 ఇస్తా అంటావు రేపు. అంటే ప్రాక్టికల్ సాధ్యం ఎలా అవుతుంది? ఆ 4,000 అప్పులు పాలైందని మీరే చెప్తున్నప్పుడు మీరు 5,000 ఎలా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సో ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో క్లారిటీ అనేది ఖచ్చితంగా ఎన్డీఏ పక్షాలు ఇచ్చి తీరాలి జనానికి. జనం ఎలా నమ్ముతారు మీరు చెప్పే మాటలు? అలాగే అధికార పార్టీ కూడా ఇప్పుడు అప్పుల పాలై ఉన్నారు, ఆదాయ వనరులు పెరగలేదు, 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది అన్నప్పుడు మరి రాబోయే 5 సంవత్సరాల కాలంలో మరి వాటిని కొనసాగిస్తామని చెప్తున్నారు. మరి ఏ విధంగా అప్పుడైనా కూడా, ఏ విధంగా వీళ్ళైనా కూడా ఆర్థిక వనరులు ఎలా సంపాదించుకోగలుగుతారు, రెవెన్యూ ఎలా పెరుగుతుంది అన్నది వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని నేనైతే భావిస్తున్నాను. సరే, ఇవి సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, ఓటర్పై అవసరమా అని మనం అనుకోవచ్చు, కానీ ఇవాళ అందరూ ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకప్పట్లాగా లేరు. సామాన్య పౌరుడు కూడా ఆలోచిస్తున్నాడు, డిస్కస్ చేస్తూ